జాతీయ ఫార్మసీ వారోత్సవాలని పురస్కరించుకుని తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని ఇందిరా కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఐపీఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది. 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకుని తెనాలి మండల బుర్రిపాలెంలో గల ప్రాథమిక పాఠశాలలో ఐపీఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీపీ, షుగర్, బ్లడ్ గ్రూపింగ్ మొదలగు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన ఆహార విధానాల్ని స్థానికులకు తెలియజేశారు. ఐపీఏఎస్ఎఫ్ మెంటర్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, గ్రామ ప్రెసిడెంట్ పి విజయలక్ష్మి, డ్యూటీ డాక్టర్ ఎస్ సునీల్, ఏపీ స్టేట్ బ్రాంచ్ మరియు ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, ఎన్ఎస్ఎస్ 1 మరియు 2 విభాగాల ప్రోగ్రామ్ ఆఫీసర్స్ టి జ్యోతి బస్, కె కళ్యాణ్ చక్రవర్తి, యూత్ రెడ్ క్రాస్ ఇన్ఛార్జి టి లక్ష్మీ దుర్గా, ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ఈరోజు 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా థింక్ హెల్త్, థింక్ ఫార్మసీ అనే థీము ఎఫ్ఐపి వారి ఒక నినాదంతో ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్, ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ ఫోరం అండ్ ఐపీఏఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 and 2 ఏఎస్ఎన్ అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యూత్ రెడ్ క్రాస్ ఏఎస్ఎన్ చాప్టర్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బుర్రిపాలెం గ్రామంలో ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజున ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మా యొక్క ఐపీఎస్ఎఫ్ ఈ యొక్క ఫెడరేషన్లో ఉన్న టీం సభ్యులు అందరూ కూడా కలిసి హెల్త్ పరంగా ఏం చేయాలి, ఏ విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు రోగాలన్నీ కూడా చాలా అంటే బాగా ఉన్న వ్యక్తి కూడా సడన్గా ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఈ దీనిలో ప్రజలకి మంచి అవగాహన కల్పిస్తూ ఎందుకని మనుషులు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు ఆహారపు అలవాట్ల వలన, అలాగే వాళ్ళకి నార్మల్గా ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి రోగాలు జబ్బులు రావటానికి, ఏ విధంగా నివారించవచ్చు అనే అవగాహన కల్పిస్తూ వాళ్ళకి బీపీ, షుగరు, అలాగే వెయిట్ ఎంత ఉన్నారు, వాళ్ళకున్న హిమోగ్లోబిన్ పర్సంటేజ్, రక్తంలో ఒక ఐరన్ యొక్క శాతం కానీ ఇలా రకరకాల టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సిన కొంతమంది కాల్షియం లోపం వలన ఈ మోకాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు, నడు నొప్పులు కొన్ని వస్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా టెస్టులు చేసి దానికి తగ్గట్టుగా అందరికీ కూడా మందులు ఇవ్వటం జరుగుతుంది.